మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ఈరోజు సత్సంగ కథలో మరొక అద్భుతమైన సత్సంగ కథ చెప్పుకుందాము. శీర్షిక నిజమైన భక్తి. ఒకప్పుడు ఒక గ్రామంలో వెంకటేశ్వర స్వామి భక్తురాలు ఉండేది. ఒకరోజు ఆ ఇంటికి ఒక లెటర్ వచ్చింది. అందులో, నేను నా భార్య మీ ఇంటికి అతిథిగా రేపు భోజనానికి వస్తున్నాము, ఇట్లు మీ శ్రీనివాసుడు అని ఉన్నది. అది చదివిన భక్తురాలు ఎంతో ఆనందంతో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అతిథిగా వస్తున్నారని పరవశించి మరుసటి రోజు వేకువజాముని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని అతిథులకు వంట చేయడం కోసం పప్పు దినుసులు ఇతర సామాగ్రి తీసుకురావడానికి బజారుకు వెళ్ళింది. తిరిగి వచ్చే దారిలో ఒక వృద్ధ దంపతులు కనిపించి, తాము ప్రక్క ఊరి వాళ్ళము, మాకు వంట చేసుకోవడానికి అవసరమైన సామాగ్రి ఇవ్వమని ఆవిడను కోరగా, అంతటా ఆవిడ ఆ వృద్ధ దంపతులతో, ఈరోజు మా ఇంటికి అతిథులు వస్తున్నారు, వీటితో వారికి వంట చేయాలి, ఇవ్వడం కుదరదని చెప్పి వెళ్ళిపోయింది. కానీ కొద్ది దూరం వెళ్ళిన వెంటనే మనసులో ఇలా అనుకుంటుంది, అయ్యో వీళ్ళు చాలా ముసలితనంలో ఉన్నారు, వీరికి భోజనం ఎవరు పెడతారు అనుకుని వెనక్కి వెళ్ళి ఆ వస్తువులన్నీ వారికి ఇచ్చి వీటితో వంట చేసుకోమని వెళ్ళిపోయింది. తన ఇంటిలో ఉన్న వాటితోనే భోజనం వండి ఎదురు చూస్తూ రాత్రి వరకు వేచి ఉండి స్వామి రాలేదని ఏడ్చి నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం, అమ్మా, నీవు ఇచ్చిన వంట వస్తు సామాగ్రితో వంట చేసుకుని నేను నా భార్య తృప్తిగా భోజనం చేశాము, ఇట్లు మీ శ్రీనివాసుడు అని లెటర్ వచ్చింది. ఆ లెటర్ చదివిన భక్తురాలు తమ సామాగ్రి ఇచ్చిన ఆ వృద్ధ దంపతులు మరెవరో కాదు, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అని ఆనందంతో పరవశించిపోయింది. భగవంతుని మనం నిజమైన భక్తి, భావన, ప్రేమతో పిలిచినప్పుడు ఏదో ఒక రూపంలో మన ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. అద్భుతమైన విషయం. అందరం పూర్తిగా గ్రహించి అతిథుల్ని అప్పుడప్పుడు మనం ఘనంగా తృప్తిపరిచినట్లయితే ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం అందరికీ లభిస్తుందని ఆశిస్తూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.